వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ యొక్క అప్డేటెడ్ న్యూసెస్ అనేవి ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. జనరల్ సైన్స్ కూడా సపరేట్గా కోర్స్ అయితే ఉందండి. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. టోటల్ కంటెంట్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ బేస్డ్ అండి. ఎన్సీఈఆర్టీ బుక్లో ఉండే లైన్ టు లైన్ ప్రతి ఒక్క లైన్ కూడా మన కంటెంట్లో పొందుపరచడం జరిగింది. అండ్ వాటితో పాటుగా కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్, చాప్టర్ వైజ్ బిట్స్ యొక్క సొల్యూషన్ విత్ ఎక్స్ప్లెనేషన్, ప్రాక్టీస్ బిట్స్, టెస్ట్ సిరీస్, 1,00,000 బిట్స్ మీకు అందజేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ను డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అయితే చూడండి. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు అదర్ ఛానల్లో కూడా కోర్స్ చూడండి. సో ఆ కోర్స్కి ఈ కోర్స్కి కంపేర్ చేసి చూడండి. ఏది మీకు బెస్ట్ కోర్స్ అనిపిస్తే అదే తీసుకోండి. ఏది మీకు నచ్చితే, ఏది మీకు అర్థమైనట్టుగా క్లాసులు ఉంటే అదే తీసుకోండి. ఓకేనా? సో ఈరోజు వీడియోలో అయితే మనం కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకమైన ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ప్రతి ఒక్క ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. So first question, where was the Global Technology Summit GTS 2025 held? Global Technology Summit GTS 2025 ఎక్కడ జరిగింది? సో ఇది ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి హైదరాబాద్. సో GTS ఎక్కడ జరిగిందమ్మా? గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీలో జరిగిందండి. సో ఇది ఎవరు ప్రారంభించారమ్మా? జైశంకర్. ఏప్రిల్ 10న స్టార్ట్ అయ్యింది. 3 days జరిగిందమ్మా. సో 10, 11, 12 3 రోజులు ఈ సమ్మిట్ అనేది జరగడం జరిగింది. అయితే ఈ సమ్మిట్ అంటే ఏంటి? సమ్మిట్ అంటే ఏంటంటే అవకాశం. సో ప్రపంచ రాజకీయాలలో ఇది ఎంత ప్రభావం చూపుతుందో కూడా మనకి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. What is the name of the mission launched by the government in 2025 enhance self-reliance in the critical mineral sector? సో దీని అర్థం ఏంటంటే కీలకమైన ఖనిజాల రంగంలో స్వావలంబనను పెంపొందించడానికి ప్రభుత్వం 2025లో ప్రారంభించిన పథకం పేరేంటి అని అడుగుతున్నారు. సో మిషన్ పేరేంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ నేషనల్ మినరల్ కన్జర్వేషన్ మిషన్, ఆప్షన్ బి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, ఆప్షన్ సి క్లీన్ ఎనర్జీ మినరల్స్ ఇనిషియేటివ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ద ఆన్సర్ ఈజ్ the answer is option B, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, NCMM. ఈ మిషన్ అయితే 2025లో ఖనిజాల స్వావలంబన పెరుగుదలకు ప్రభుత్వం అయితే ప్రారంభించిన మిషన్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో అకార్డింగ్ టు రీసెంట్ స్టడీ ఇన్ మడగాస్కర్, which species was
identified as the exclusive carrier of the hantavirus. సో మడగాస్కర్లో, ఎక్కడమ్మా మడగాస్కర్లో ఇటీవల అధ్యయనం ప్రకారం హంటావైరస్ యొక్క ప్రత్యేకమైన క్యారియర్గా ఏ జాతి గుర్తించబడింది? సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటే మడగాస్కర్లో అధ్యయనాల ప్రకారం హంటావైరస్ని వ్యాప్తి చెందించే జీవి ఏది అని, వ్యాప్తికి తోడ్పడే జీవి ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ బ్లాక్ ర్యాట్, ఆప్షన్ బి ఫ్రూట్ బ్యాట్, ఆప్షన్ సి మస్కిటో ఫిష్, ఆప్షన్ డి బుల్ ఫ్రాగ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్లాక్ ర్యాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ బ్లాక్ ర్యాట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చేయండి అంటే ఆసియా నుంచి వచ్చేయండి. ఇవి ఆసియా నుంచి రావడం జరిగింది ఈ బ్లాక్ ర్యాట్స్ అనేవి. సో వీటినే రాటస్ అని కూడా అంటారు. రాటస్. సో పరిశోధకులు 2000 ఎలుకలను పరిశోధన చేశారండి. పరిశోధన చేస్తే సామాన్యమైన ఎలుకలు, గబ్బిలాలు, సో వీటిలో అయితే ఇది ఎక్కడా కనిపించలేదండి. కేవలం హంటస్ వైరస్కి గురి అయిన ప్రాణాంతకరమైన ఎలక ద్వారానే ఇది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. అండ్ ఇది ఎలా వ్యాప్తి చెందుతుందమ్మా అంటే ఈ రాటస్ యొక్క మలం, మూత్రం అండ్ అలాగే నోటి నుండి లాలాజలం వెలువడుతుంది కదండి, లాలాజలం అండ్ దాంతో పాటుగా సంపర్కం. సో వీటి ద్వారా దీని యొక్క మలం, మూత్రం, లాలాజలం ఇది దేంతో అయితే సంపర్కం చేస్తుందో దానికి ఈ విధంగా వ్యాప్తి చెందడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే జబ్బు కాదు, కానీ చాలా ప్రమాదకరమైనది, ప్రాణాంతకమైనది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. రఫేల్ marine fighter jets have been acquired from which country? రఫేల్ marine fighter జెట్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేశారు? ఏంటమ్మా ఇది? రాఫెల్ అంటే మరైన్. సో ఇది ఏంటమ్మా? ఇది యుద్ధ విమానం. సో యుద్ధం కోసం వెళ్తారు కదండి, అప్పుడు ఈ విమానాలని యూజ్ చేస్తారు. సో ఇది ఏంటి, ఎక్కడ ఏ దేశం నుండి కొనుగోలు చేశారంటే ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో ఈ దేశాల్లో ఏ దేశం నుంచి కొనుగోలు చేయడం జరిగిందమ్మా? ఎస్, ద ఆన్సర్ ఈ ఆప్షన్ డి ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ నుంచి అయితే కొనుగోలు చేయడం జరిగిందండి. ఎన్ని కోట్లకి ఇది కొనుగోలు చేశారండి? 63,000 కోట్లు. 63,000 కోట్లు పెట్టి ఇవి కొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. Which state is the host of National Tribal Youth Festival 2025? నేషనల్ ట్రైబల్ యూత్ ఫెస్టివల్ 2025వ సంవత్సరంలో జరిగిన ఈ ఫెస్టివల్కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్: ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి మిజోరాం, ఆప్షన్ డి నాగాలాండ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మిజోరాం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మిజోరాంలో ఎక్కడ జరిగిందండి ఇది అంటే ఐజ్వాల్ దగ్గర కెల్సీ హాల్లో స్టేట్ రిసోర్స్ సెంటర్లో జరిగింది. ఎప్పుడు జరిగిందమ్మా అంటే ఏప్రిల్ 8, 4 days జరిగిందండి, 4 రోజులు. అయితే అసలు ఈ ఫెస్టివల్ దేనికోసం చేసుకుంటారమ్మా అంటే గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరమ్మా? బిర్సా ముండా.
బిర్సా ముండా గారి 150వ జయంతి. 150వ జయంతి సందర్భంగా 4 రోజులైతే ఈ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరిగింది. అయితే అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారమ్మా అంటే ప్రజల్లోని దేశభక్తి పెంపొందించడానికి ఈ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియరిక్ క్లైమేట్ సెంటర్ లాంచ్డ్? సో మొట్టమొదటి హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియరిక్ క్లైమేట్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఉదంపూర్ జమ్మూ కాశ్మీర్, అండ్ అలాగే బి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్, అండ్ అలాగే ఆప్షన్ సి ముస్సోరీ హిమాచల్ ప్రదేశ్, అండ్ అలాగే ఆప్షన్ డి గాంగ్టక్ సిక్కిం. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. Yes, the answer is option A. Udhampur and Jammu Kashmir is the right answer. Okay guys. అయితే సో ఉదంపూర్లో చెనానీలో నాథ్ టాప్లో జరగడం జరిగిందండి. అయితే దీనిని ఎవరు ప్రారంభించారంటే జితేంద్ర సింగ్. సో జితేంద్ర సింగ్ గారు, కేంద్ర మంత్రి గారు జితేంద్ర సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఎక్కడుందమ్మా? ఉదంపూర్లోని చెనానీలో నాథ్ టాప్లో ఉండడం జరిగింది. దీన్ని కేంద్ర మంత్రి అయిన జితేంద్ర సింగ్ ప్రారంభించారు. సో ఈ సెంటర్ కారణంగా హిమాలయస్ దగ్గర వాతావరణ సూచనలు, వాతావరణ హెచ్చరికలు చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, so what is the name of the recently launched scheme by MeitY to promote manufacturing of electronic components? సో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని ప్రోత్సహించడానికి MeitY ఇటీవల ప్రారంభించిన పథకం పేరేంటి అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ స్మార్ట్ కాంపోనెంట్స్ ఇనిషియేటివ్, ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ కాంపౌండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, ఆప్షన్ సి ప్యాసింగ్ ఎలక్ట్రానిక్స్ గ్రోత్ స్కీమ్, అండ్ అలాగే ఆత్మనిర్భర్ టెక్ మిషన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, so the Register General of India functions under which ministry? సో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ కింద విధులు నిర్వహిస్తారు? సో ఇక్కడ ఏమడుతున్నారంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, అది ఏ మంత్రిత్వ శాఖ కింద విధులు నిర్వహిస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇది గవర్నమెంట్, ప్రభుత్వ అండ్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో జనన మరణాలను నివేదికను తయారు చేస్తుందండి ఇది. సో తద్వారా మనకి ఎవరు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుట్టారు అనేది మనకి తెలుస్తుంది క్లియర్గా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సో వరల్డ్ హోమియోపతి డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే యాన్యువల్లీ? ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఏప్రిల్ 8, ఆప్షన్ బి ఏప్రిల్ 9, ఆప్షన్ సి ఏప్రిల్ 10, ఆప్షన్ డి ఏప్రిల్ 11. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏప్రిల్ 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఎవరి జయంతి ద్వారా చేసుకుంటారండి, అసలు దేనికి చేసుకుంటారని తెలుసుకున్నట్లయితే హోమియోపతి వ్యవస్థాపకుడు అయిన ఎవరండి? డాక్టర్ క్రిస్టియన్
ఫ్రెడరిక్ శామ్యూల్. సో ఈయన జన్మదినం ఎప్పుడండి? ఏప్రిల్ 10. సో ఈయన జన్మదినం సందర్భంగా మనం హోమియోపతి దినోత్సవాన్ని అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ PAI, which state has the highest number of front runner gram panchayats? సో ఇక్కడ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఉంది కదండి, PAI. సో దీన్నే పంచాయతీ అడ్వాన్స్ ఇండెక్స్ అని అంటారు. సో దీని ప్రకారం అత్యధిక ఫ్రంట్ రన్నర్ గ్రామ పంచాయతీలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గుజరాత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ PAI ఉంది కదండి, ఈ PAI అనేది 2.5 lakhs 2.5 లక్షల గ్రామాలను అభివృద్ధి కొలవడానికి దీనిని అయితే ప్రారంభించడం జరిగిందండి. సో దీని ఫలితంగా ఏం చెప్పిందంటే గుజరాత్ 346 ఫ్రంట్ రన్నర్ గ్రామ పంచాయతీగా ముందంజలో ఉండడం జరిగింది. ఓకేనా? సో గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే PR Jobs Info ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గాయస్, మన PR Jobs Infoలో అయితే కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ అనేది కేవలం 49 రూపీస్కే అందచేయడం జరుగుతుందండి. కేవలం 49 రూపీస్కే 6 months వీడియో క్లాసెస్ అండ్ అలాగే దాంతో పాటుగా PDFs. సో ఇవి కేవలం 49 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో ఒకసారి మీరు PR Jobs Info యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని అయితే చూడండి. మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, చాలా బాగా నచ్చుతుంది. అండ్ నచ్చితేనే మీరు తీసుకోండి కూడా. ఓకేనా? అండ్ అలాగే వీటితో పాటుగా RRB గ్రూప్ D, NTPC, RRB జనరల్ సైన్స్, తెలంగాణ VRO కోర్సులు అయితే పొందుపరచడం జరిగింది. చాలా బెస్ట్ క్లాసెస్ అండి. సో ఒకసారి డెమో క్లాసెస్ అయితే చూడండి. వాటికన్నా ఇంక అదర్ ఛానల్లో కోర్స్ మీకు బెస్ట్గా అనిపిస్తే మీరు ఏది నచ్చితే అదే తీసుకోండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే డైలీ ఫాలో అవ్వండి, మన యాప్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అయ్యండి. అండ్ లేదంటే ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే నేను 24/7 అవైలబుల్గానే ఉంటాను. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ.